హాయ్ అండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన పాస్తాని ఎలా చేయాలో చూద్దాం. ఇది పిల్లలనే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది. చాలా సింపుల్గా చేసేయచ్చండి. దీని తయారు విధానం చూద్దాం. స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని దానిలో ఒక 6 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ మరిగేటప్పుడు దీనిలో 2 కప్పుల పాస్తాని వేసి ఉడికించుకోవాలండి. ఇలా పాస్తా వేసి మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని బాగా ఉడికించుకోవాలి. చేతితో కట్ చేస్తే ఇలా కట్ అయిందంటే ఉడికిపోయినట్లండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని చల్లటి వాటర్ని వేసుకొని ఒకసారి పక్కన పెట్టేసుకోవాలి. చల్లటి వాటర్ వేయడం వల్ల ఇది అతుక్కోకుండా ఉంటుందండి. ఈ వాటర్ వేసి ఇలాగా ఒకసారి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి అలాగే అల్లం వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత మీడియం సైజు ఆనియన్స్ 2 తీసుకుని చిన్నగా కట్ చేసుకుని అవి కూడా వేయించుకోవాలండి. ఇవి దోరగా వేగిన తర్వాత మీడియం సైజు టమాటాలు ఒక 3 తీసుకొని చిన్నగా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకొని వేయించుకోవాలి. టమాటాలు వాటర్ పోయేంత వరకు ఇలా వేయించుకుని తర్వాత మన టేస్ట్కి సరిపడా కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు అలాగే గరం మసాలా 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి టమాటా సాస్ అలాగే చిల్లీ సాస్ కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత ఒక 1/2 గ్లాసు వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా ఉంది కదా, దాన్ని కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ పట్టేలాగా బాగా కలపాలి. ఇలా ఒక 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటే పాస్తా రెడీ అయిపోయినట్లే అండి. మీరు నేను చెప్పినట్లుగానే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టి చూడండి, చాలా నచ్చుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.